నాకు కనపడకుండా దేవుడు రహస్య స్థలంలో దాఖలు ఉన్నాడా? కాబట్టి మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు అని చెప్పి ఏమన్నాడంటే, అందుకే సులోమాను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీవు ఆకాశం నుండి వారి ప్రార్థన విని ప్రభా వారి ప్రతిఫలం దయచేయి అని ప్రార్థన చేస్తున్నాడు. అని దేవుడు ఏ సమానం చెప్తున్నాడు చూడండి. 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయం 14 వస్తున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు ఎవరంట? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను అన్నాడు దేవుడు. ఇక్కడ ఏమన్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు అంటే ఎవరు? మనమే. 4 కండిషన్లు పెట్టాడు, 3 ఆప్షన్స్ మనకి ఇచ్చాడు. దేవుడు 4 కండిషన్లు పెట్టాడు. ఏంటంట? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని. కదా చాలా మందికి తగ్గించుకోవడం అంటే చాలా కష్టం ఏంటి? తగ్గించుకోవడం చాలా కష్టం. ఒక ఆమెకంట సోరమ్మ అని ఒక ఆమె ఉందంట. ఆమెకి 2 ఎకరాల పొలం, 2 ఇళ్ళు ఉన్నాయంట. సూరమ్మ అని వాడు ఇచ్చారట. 2 ఎకరాల పొలం ఉంది, నాకు 2 ఇళ్ళు ఉన్నాయి. ఎవరి పిలవాలను? సూరమ్మ గారు అంట. సూరమ్మ గారు అని పిలవాలి. ఏంటి? తగ్గించుకునే మనసు లేదు మనుషులకి. అందుకని యేసు ప్రభు మనకు మాదిరికరం చూపించాడు. బైబిల్ మొత్తం, న్యూ టెస్టిమెంట్ మొత్తం కూడా ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అంటే తన్ను తానుగా తగ్గించుకున్నాడు. చూడండి ఎలా తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ రాష్ట్రపతి 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది. దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను ఎంత తగ్గించుకున్నాడు. దేవుని కుమారుడు ఉండి ఆకారం ముందు మనిషిగా కనబడి శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. లోకసువార్త 18:14 రాయబడిందంటే, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడు. తను తాను తగ్గించుకున్న వాడే హెచ్చింపబడతాడు. ప్రియులారా, దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు అక్కడ బైబిల్లో. ఏం చెప్పాడంటే, లోకసువార్త 14:8 వచనంలో, నిన్నెవరైనా పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠ వద్ద కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపడి చోటి పోవాలి. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా నీవు పొమ్మనమనే చల్లము. నిన్నెవరైనా పెళ్లికి పిలిచారు, వెళ్ళావు. భోజనానికి ముందు ఎవరానికి అనకాయ అని చెప్పి పోయి ముందు నడక్కలు కూర్చోకూడదు. రేపు ఇక్కడ ఇప్పుడు ఈ మందిరంలో సరే దీనిలో భోజనాలు పెడితే ముందే కూర్చోబాగండి. ఎందుకంటే ఏంటంటే ఎనకొన్నాడు చికెన్ వద్ద రాదు, మాకు వద్ద రాదు అని మాట్లాడు. ఏంటంటే ముందే కూర్చుంటారు చాలా. ఏమన్నాడు? ఎవరైనా పెద్ద ఆయన వచ్చిన అనుకోండి, అయ్యా బాబు కొంచెం లేచి వెనకము అని అనుకో, ఏమైంది నీ పరువు పోద్ది. అందుకని ఏం చేయమన్నాడు? కడపరి సీట్లో కూర్చోవు. అందుకని నేను ఎవరు లేక నేను మాత్రం అక్కడ బంతి భోజనానికి పోయినా వెనకే కూర్చోండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకని తగ్గించుకోవడానికి చెప్పాడు. వింటా గారు అన్నాడు, మగవాళ్ళు లేచి బయటకు పోమన్నారు, ఆడవాళ్ళు కూడా లేచి బయటకు పోమన్నారు. నేనేం చేసింటే 2వ సీట్లో ఉంది మా యామ, వెనక 2 సీట్లో వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే అసలు ఓపిక లేదు, అసలు మనిషి బాగలేదు, ఎవరు లేచి బయటికి పోవాలని అనిపించింది నాకు. ఆయన కూర్చుగా పోయేదేవో అనిపించింది నాకు. ఎందుకంటే మధ్యలో లేచిపోమన్నాడు అనుకో, అప్పుడు
ఏమైంది మన పని? అందుకని ఏంటంటే ఎనక సీట్లో కూర్చోమని చెప్పాడు. ఎందుకంటే ప్రభు తన్ను తాను తగ్గించుకున్న వాడే ఈ అమ్ముడు ఇచ్చారు. చూడండి బైబిల్లో ఎంతమంది ఎలా తగ్గించుకున్నారో మనం ఒకసారి చూసుకున్నాం. వాళ్ళని చూసి చూడండి, అబ్రాహాముని దేవుడు 24:1 అబ్రాహాముకు దేవుడు అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించాడు. సమస్త విషయాల్లో కూడా అబ్రాహామును ఆశీర్వదించాడు. అయినా అబ్రాహాము అంటున్నాడు, ఏమన్నాడు చూడండి 18:27 7 ఆదికాండం 18:27 ఇదిగో ప్రభువా నేను దుమ్ముని, ఇదిగో ప్రభువా ఇదిగో ధూళియు బూడిదనైన నేను నీతో మాట్లాడి తగ్గించుతున్నాను. ఏమన్నాడు అబ్రాహాము? ఏమన్నాడు? ఇదిగో ప్రభువా నేను దుమ్ముని, నేను ధూళిని ప్రభు. చూడండి ఇక్కడ దావీదు అన్నాడు 24:14 ఇశ్రాయేలు వాడు ఏ పాటి అని అడుగుతున్నాడు, నేను చచ్చిన కుక్కని కదా. నేను ఏంటండి ఆయన చచ్చిన కుక్కని కదా, మెన్నల్లిని కదా. ఏనంట ఎవరంటైనా దావీదు దేవుడు 70 చదవద్దు, రెఫరెన్స్ తీయద్దు. నేను గొడవలో తినుకున్నాను దావీదుని, నా హృదయానుసారైన మనుషుడు, నా ఉద్దేశం నెరవేరుతున్నాడు. దావీదుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో. ఏమన్నాడు దావీదు? నేను ఏమంటా ఏ కుక్క? చచ్చిన కుక్క. కొంతమంది చెప్పుకుంటారు ప్రభా నేను కూడా చచ్చిన కుక్క లాంటి ప్రభా, చచ్చిన కుక్క అన్న ప్రభా. చచ్చిన కుక్క సార తాగబడి, చచ్చిన కుక్క సార తాగిద్ది మధ్యలో ఇక్కడ. నేను చచ్చిన కుక్కరు కదా. చాలా మంది అంతే, వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, చచ్చిన కుక్కరు కదా, చచ్చిన కుక్కరు కదా, చచ్చిన కుక్కరు కదా. కానీ సావరు, వారి స్వభావం మాత్రం సావదు. కొంతమందికి ఎక్కడుందంటే ఒక పొలంలో ఒక మొసలి ఉంది. మొసలి ఉంటే ఆ మొసలి ఏంటంటే ఆ మొసలి ఏం చేస్తుందంటే జంతువులన్నీ తెలుసు, ఈ పొలంలో మొసలు ఉంది, అమ్మో మనం చంపుతుంటే అని చెప్పి ఎవడో రావట్లే, జంతువు ఏ జంతువు రావట్లేదు. అప్పుడు ఏంటంటే చిక్కిపోయింది తిండిదాకా. పాపం వస్తే కాలు పట్టుకొని రాదు. నిలవడం సరే నెగిడి ఏనుగు పట్టు బయటకు ఒక చేత భంగపడు. స్థానబలిమి కానీ తగబలిమి కాదు, దానికి ఆ నీళ్ళలో ఆ పొలం దానికి ఆ స్థానబలిమే ముసలికి. అయితే ఏం చేసినట్టే రాకపోతే అది ఒక నక్క దాటపోతుంటే నక్క బావా అని పిలిచింది. ఏంటి పిలిచినాను? నక్క బావా నేను తిండి లేక చచ్చిపోతున్నాను, ఎట్లయితే ఒక ఉపాయం చెప్పాలి. అయితే ఒక పని, నువ్వు చచ్చినట్టుగా ఈ ఒడ్డు మీద ఎక్కి పడుకో, నేను చెప్తా అన్ని జంతువులకి. వస్తుంది చచ్చిపోయిందని నువ్వు వాళ్ళు గిల్లినా గిచ్చినా కూడా ఏం మాట్లాడదు, గిచ్చినా గిల్లినా మాట్లాడదు అంటే సరే అంటే ఉంటారు చచ్చినట్టు పడుతుంది. జంతువులన్నీ వచ్చింది, మొసలు చచ్చిపోయిందో అని కాదు అన్నీ వచ్చింది. చూసి కొంతమంది గెలుస్తున్నారు గిస్తున్నారు, ఏంటంటే లేస్తే ఉండండి. లేకపోతే సరే చూడండి ఒక ఎండ్రకాయకి అనుమానం వచ్చిందంట. దేనికి వచ్చింది? ఎండ్రకాయ అనుమానం వచ్చి సావలేదు, చచ్చినట్టే ఉంది కానీ ఇది సావలేదా అని చెప్పి అందంట. మా నాయనమ్మ చెప్పేది ఏం చెప్పేదంట, చచ్చిన మొసళ్ళు తోక ఉప్పి అంట. ఏముంది? చచ్చిన మొసళ్ళు తోక ఉప్పి అంట అని చెప్తే మొసలు అనుకుంది నిజంగా తోక ఉప్పాలేమో అనుకోండి, తోక ఉప్పింది. అమ్మ మొసలు తావలేదు అని అన్ని పెట్టి. ఏంటంటే జనం అట్లా ఉంటుంది చాలా మంది. అంతే ప్రభావ నేను చచ్చిన ఒక్కటి ప్రభావ, నేను నల్లిని ప్రభావ, దాని ఇంకోసారి కొట్టాడు, ఓటి కొట్టాడు ప్రభావ, 31 ఎంత పైన వచ్చాడు, నేను ఓటి కొట్టాడు ప్రభావ అన్నాడు. ఎంత తగ్గించుకున్నాడు చూడండి పిల్లరా. కాబట్టి మనం కూడా అలా తగ్గించుకోవాలి పిల్లరా. ఏమన్నాడు చూడండి పిల్లరా, ఏం ఊసినేశ్వరం ఏమంత భాగ్యవంతులు లేడు. 7,000 బడులు, 3,000 భక్తులు, 500 రెడ్లు, 500 ఆడిగంటలు. ఏం దేవుడు అన్నాడు, ఏమన్నాడు 40:4 చిత్తగించము నేను నీచుడను. ఏమన్నాడమ్మా? నీచుడిని. అబ్బా నేను నీచుడిని. పేతురుగారు అన్నాడు చూడండి, ప్రభు నీడబడితే ప్రభు వస్త్రం చేక ముట్టుకుంటూ స్వస్థపడ్డారు. కానీ పేతురు గారు నీడబడితే అయిపోతుంది కాదు. బయట వచ్చే 15 పేతురు గారు నీడబడాలని అనేక మందిని ఏంటంట తీసుకొచ్చి వాళ్ళందరూ బయట మంచాలు వేసేవాళ్ళంట. అలాంటి పేతురు గారు ఏమన్నాడు చూడండి, అప్పుడు లోకాసు వార్త 5:8 వచ్చినాడు. లోకాసు వార్త 5:8 ప్రభా నేను పాపాత్ముడు, నన్ను విడిచిపోము నేను పాపాత్ముడిని. ఏమన్నాడు? ఆయన పాపం చేశాడండి.
సముద్రం మీద చేపలు పట్టుకుంటాడు, భార్య, తమ్ముడు, పిల్లలందరూ ఉన్నారు. ఆయన ఏం పాపం చేశాడు? చాలా మంది అనుకుంటారు మనం ఏం పాపం చేయలేదు, మనం పాపం చేయలేదు కనుక ఆయన అబద్ధంగా చేసిన జాతి గారు అన్నాడు, నేను మార్గంతో చిరిపోయి పట్ట ఇచ్చి వాడు ఊసారి మీ పాపం ఒప్పుకున్నాడు అంటే నేనేం పాపం చేశాను, నన్ను ఒప్పుకోవాలి, నా కామెంట్స్ ఏంటంటే నేనే పాపం చేశాను. కానీ మనకు తెలీదు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మరి నీ ముఖకాంతిలో 98 వచ్చి రాబడింది, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు అప్పుడు కనపడతాయి. మన పాపాలు ఆయన ముందు కూర్చుంటే అది ఎవరో ఆరోపణ చేయక్కర్లా, ఇంకా చెప్పుకుంటే చాలా లోపల పడి ఏపీసీ మామూలుగా చూడండి 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 20 వచ్చి రాయబడింది. దేవుడు సమస్తం కంటే అధికుడై అధికుడై సమస్తం ఎరిగినాడు కనుక మన హృదయం ఏ ఏ విషయంలో దోషారోపణ చేయదు ఆయా విషయంలో సమ్మతిపరచుకుందాము. ప్రియులారా మన హృదయం మన ఏమి దోషారోపణ చేయని కదా దేవుని ఏట ధైర్యం కలవాలి. మనం ఎవరితో ఎక్కర్లా, నిన్ను రెండు తప్పుడు పని చేసావు కదా, అప్పుడు అది చేసావు కదా, ఇది చేసావు కదా ఏంటి అని చెప్పి ఆయన బాగా పీట కూర్చోబెడితే మిరపకాయ టిక్కెట్ చూపెడుతున్నాడు. మిరపకాయ టిక్కెట్ ఏంటిరా మిరపకాయ టిక్కెట్ చూపెడతారు అనుకుంటే అప్పుడు గుర్తొచ్చిందంట. ఒక ఆయన మిరపకాయలు అమ్మినప్పుడు ఒక తాళ టిక్కి అమ్మి కృష్ణయ్య ఒక తాళ టిక్కి వచ్చిందిరా అన్నాడు. అంటే నేను ఎందుకచ్చా అది తెలియదు ఎవరిస్తారా అన్నాడు. ఇప్పుడు దేవుడు తాగలేకపోయాడు. మిరపకాయ టిక్కి కాపాడు ప్రభు నేను మిరపకాయ టిక్కి అమ్మే తాళ టిక్కి అని చెప్పి ఏంటి ఆయన క్షమాపణ కొట్టుకొని ఆ మిరపకాయటికి తాటికి మంచికి ఎంతకాలంగా ఇచ్చి ఆయన క్షమించమని అడిగారు. కాబట్టి ఏంటంటే మన హృదయం మన్నే దోషారోపణ చేస్తుంది. అందుకని పేతురు గారు ఏంటంటే ప్రభువు యొక్క వెలుతురికి వచ్చారు కదా, ఆయన పట్టుకోలేకపోయాడు. అందుకే ప్రభు అని నేను పాపడుతున్నాడు. అపస్తుల పౌరు అన్నాడు చూడండి. పౌరు గారికి అపస్తుల గారి 11 వచ్చినాడు ఏంటంటే నడికట్టు తగిన చేతి కొట్టుకు తగినా కూడా స్వస్థపడ్డాడు. అలాంటి పౌరు గారు అంటాడు, అయ్యో 27-24 అయ్యో నేనంతా దౌర్భాగ్యం అవునండి పౌరు అదే అయిపోయింది. అయ్యో నేను దౌర్భాగ్యం ఏంటంట ప్రియులారా. కాబట్టి ఎంతగా తగ్గించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి మనకు అర్థమైంది? ప్రభు గారికి వచ్చిన ఏంటి అని నా పేరు పెట్టబడిన ఆచరుడు తాము తగ్గించుకొని ఇంకేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏమంటే ఎలా చేస్తారు? ప్రార్థన బయట ఏమంటే ఇస్తారు, ప్రార్థన ఏమంటే ఇస్తారు కొంతమంది. అదే నిత్యము లోక 18 రాయబడింది, నిత్యము విసుగాక ప్రార్థించి అన్నాడా. ప్రార్థన చేసేప్పుడు ఇసుకోకూడదు. ప్రార్థన చేయటమే లోక 18-11 2 మనుషులు దేవాలయంలోకి వచ్చాడు. వాళ్ళలో ఒకడు పరిసేయుడు, ఒకడు సొంకడు. పరిసేయుడు ప్రార్థన చేసుకుంటూ, దేవా నేను అన్యాయస్తుని, నేను దశమాగా వస్తున్నాను, అన్యాయస్తుని కాదు, వారం బుధవారం వస్తున్నాను, శనివారం వస్తున్నాను, ఆదివారం వస్తున్నాను అని చెప్పి వాడేదో నేను ఈ సొంకరి కంటే కూడా నేనే మంచి ప్రభు అని చెప్పుకుంటున్నాడు. కానీ సొంకరి ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశం వైపు రొమ్ము కొట్టుకొలుచు ఏంటి పైకి చూడలేక, దేవా పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. అతని కంటే ఇక నీతి మంత్రిగా తెచ్చబడి వెళ్ళిపోయాడు. ప్రార్థన ఎలా చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి చూడండి. రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ చదవండి. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి. ఇంకా ఏం ప్రార్థన చేయాలి? ఏలియా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏలియా మన వంటి స్వభావం గలవాడి, అతడు ఆసక్తిలో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం అయిపోయింది. ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం అయిపోయింది. సరే ఇంకా ఎవరు ప్రార్థిస్తారు? యెహోషువ ప్రార్థిస్తాడు చూడండి. యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనంలో యెహోషువ ఏమంటాడు? సుల్లా
నీవు గివ్యాలండి నువ్వు శత్రుడా నీవు అయ్యాలు అండి నువ్వు అని చెప్పాడు. చూడారా, భూమి ఒక రోజల్లా కదలలేదు. భూమి ఏమో సూర్యుడి చుట్టూ తిరిగింది, చంద్రుడేమో భూమి చుట్టూ తిరుగుతాడు. భూమి చుట్టూ చంద్రుడి దగ్గర ఒక రోజు పట్టింది, సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి 365 రోజులు పట్టింది. కాబట్టి ఒక నాడల్లా అస్తమించలేదు, భూమి తిరగలేదు. భూమి స్తంభించి అయిపోయిందంట, ఒక రోజు తిరగకుండా. కాబట్టి అలాంటి ప్రార్థన శ్రీగా దేవుడు తమకు ప్రార్థన చేయవారు అందరే కదా. లోకరాశిపత్రిక 10వ అధ్యాయము 12వ చదవండి. యూదుడని ఎల్లీయుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభు అయింది. తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల ప్రభు చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. 145 గంట 18వ చదవండి. 45:18. తనకు మొరపెట్టి వారందరికీ నిజముగా మొరపెట్టి వారందరికీ సమీపంగా ఉన్నాడు. అది నిజంగా మొరపెట్టాలి, ఏదో నోటి పది మాటలు తోటి పది మాటలు మాట్లాడతారు. నిజముగా మొరపెట్టాలి దేవుడికి. అందరి నెంబర్లు ఉన్నట్టు దేవుడికి కూడా ఫోన్ నెంబర్ ఉంది. 333 ఇర్మియా 33:3. నీవు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. కాబట్టి దేవుడు కనుక ప్రార్థన చేసే వారందరికీ సమీపంగా ఉన్నాడు. కాబట్టి నీవు కనుక నా పేరు పెట్టబడిన నా చెడు నన్ను తప్పు తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకాలి. ఎందుకు వెతకాలి? నన్ను వెతకాలి. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో వెతకడి నీకు దొరకను. ఆ తర్వాత తట్టేందుకమ్మ ఇప్పుడు వెతకడి నీకు దొరకను. వెతుకు పెట్టేవాడికి కూడా దొరుకు, అందరికీ దొరుకుతాడంట దేవుడు. లోకస్వార్త 15:8లో ఏ స్త్రీకైనా 10 వెండి నాలుగు ఒక నాణ్యం పోతే ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా వెతకదా. 10 వెండి నాలుగు ఒక వెండి నాలుగు పోతే ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా ఎత్తుకుంటారు. దేవుడు నన్ను గట్టిగా ఎతకాలి. జ్ఞానులే, తూర్పు దేశం జ్ఞానులు వచ్చి వేసినప్పుడు ఎన్ని ఎన్నాళ్ళు ఎత్తికారు మీకు తెలుసా? కరెక్ట్గా ఎన్నాళ్ళు ఎత్తికారు జ్ఞానుడు? 2 సంవత్సరాలు ఎత్తికారు. జ్ఞానుడు 2 సంవత్సరాలు ఎత్తికారండి. పిల్లలు మనం ఎన్నాళ్ళు ఎత్తుకాలి? చూపించమంటారు దేవుడు ఉన్నాడంటే. దేవుడిని చూపించాలంటే ఎవరికైనా పెద్ద అంటే నిద్రాణమైన వీటిలో ఎవరైనా విద్యుత్ కనుగొనగలరు ఎవరైనా వింటే, ఏది ఏమైనా అవ్యక్తంగా దేవుడు ఈ లోకంలో ఉన్నాడు ఎవరైనా వింటే దేవుడు చూపించడం అంతా చాలా మంది చూపించమంటారు. వివేకానందుడు కూడా రామకృష్ణ పరమహంస అడిగారు, దేవుడిని చూపించమంటే నేను చూపిస్తాను, నేను చూపిస్తాను అన్నాడు రామకృష్ణ పరమహంస. దేవుడిని చూపించమంటారు. దేవుడిని చూపించాలంటే ఎవరికైనా పెద్ద అంటే నిద్రాణమైన వీటిలో కరెంటు నీళ్ళలో ఉంటాయి. ఎవరైనా కనపడితే ముట్టి సాగి ఎగిరి కొడతారు. ఏది ఏమైనా వ్యక్తిగా దేవుడి లోపల ఉన్నాడు ఎవరైనా వింటే. దేవుడు ఉన్నాడా? లేడంటే ఊరుకోడు, దేవుడు ఊరుకోడు. దేవుడిని చూడాలంటే సంపాదించి సత్యం అనే కళ్ళ చూడు, కనిపిస్తాడు ఎదురు చూడు. దేవుడు ఉన్నాడా? ఉంటే వినపడగా చెవుడు ఆ దేవుడికి కావాలి. ఏది ఏమైనా గిద్ద తెల్లగా ఉండాలంటే దాని మీద బాగా తౌడు ఒడ్డు పట్టుకున్నాం, బాగా పట్టేసుకున్నాం. తెల్లగా రావాలంటే ఏం చేయాలి? గిన్నె తౌడు పోవాలి. ఆధ్యాత్మిక మానవుడంతో అవుడు ప్రియుడు. కాబట్టి దేవుణ్ణి చూడాలి అనే ఆశ ఉండాలి ప్రియులరా. చూడండి, సాధు సందర్శకులని సిక్కు మతస్థులు, తల్లిదండ్రులంతా సిక్కు మతస్థులే. సాధు సందర్శక్ గారు దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆయనకి కోరిక కలిగి ప్రియులరా ఆయన ఒక గదిలో కూర్చొని ఏమన్నాడంటే 4 గంటల వరకు, ఈ రాత్రి 4 గంటల వరకు నేను కూర్చుంటా, దేవుడు కనపడాలి. కనపడకపోతే నేను తెల్లవారుదామన్న ఎక్స్ప్రెస్ రైలు ఉంటుంది, దానికంతా తలకాయ పెట్టి చచ్చిపోతాడు అంటే ప్రియాగా ఏమన్నాడు. అప్పుడు కూర్చున్నాడు, 4 అయింది. లేచి ఏంటి పోలాలనుకున్నాడు. ఇంతలో ఒక వెలుగు ప్రకాశించి దానిలో వచ్చి గదిలో ఎవరు అన్నాడు. నేను యేసునన్నాడు. నువ్వా నిజమైన దేవుడివి, నేను ఏదో అనుకున్నానని చెప్పి ఐ ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అన్నాడు. ఏంటి? ఐ ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. నేను మాత్రం జీవితాన్ని అంత తిరగడం, యేసు ప్రభువే నా దేవుడు అని చెప్పి చేస్తే తండ్రి సిక్కుపోతాడు. ఒరే మనకెందుకురా ఆ మానవాది దేవుడు, మనకెందుకు? ఒరే నువ్వు
అని చెప్పి ఎంతసేపు వినకపోతే విషకరిపాడు అన్నారు. అయినా సరే దేవుడు బతికించాడు సార్. కాబట్టి దేవుడిని చూడాలి. నీకే కాదు నాకు చూడాలనిపించింది. దేవుడిని చూడాలి. చాలామంది నేను మారు మనసు పోతే అక్కడ వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా దేవుడు మీరు చూస్తాడు, మీరు కనబడతాడు, మీరు ప్రార్థన చేయలే ప్రభు కనబడతాడు. అది మోహం. ప్రార్థన కట్టడం ఏంటి, ప్రభు కనపడటం ఏంటి? గుడిలో పోతే బండలు పెట్టి ఆ పూజ చేసి దానికి కొరగా కొట్టి మళ్ళీ మా తాతయ్య గుడి కట్టించాడు, ఇంకా తర్వాత మా అత్తగారు గుడి కట్టించాడు, అందరికి వచ్చాడు. మేము పొలం ఇచ్చాం, దానికి ఇచ్చాం, అవి ఇచ్చాం, ఇవి ఇచ్చాం. ఏమి లేదు. రోజు పోయి ఏం చేయాలి? చూసి రావటం లేదా? లేదు. ఎవరు కనపడతాడు అంటే నాకు పట్టాలు వచ్చింది. ప్రభా నువ్వు కనబడతావంట, మాట్లాడే దేవుడు అంట. దేవుడు మన దేవుడు కనబడే దేవుడే కాదు, చూసే దేవుడు కూడా. 12వ చూడండి, 15 సామెతల గ్రంథం 3వ రాయబడింది. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాం, చెడ్డవారిని మంచివాడైనా చూస్తాడు. 15 సామెతలు 15:3. తర్వాత పిల్లరా చూడండి, నేను పట్టణానికి లేట్ చెప్తున్నాడని చెప్పి చూస్తే 7:33 చదవండి మంచిగా. 33:14. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. అయితే మనం చెప్పేది మనుషులు కనిపెట్టరు. మనసు మీద తుడుపు కొట్టి సమయంలో గాలిలో నడులు గర్విస్తూ కాకుండా దేవుడు సప్రభల్లో మాట్లాడుతుంది. పట్టాలు వచ్చింది నాలో కేవలం సగం కనబడాలి పెద్దగా ఏడటం మాత్రం భరించిపోయింది మందిరం. ఇలాగా ఆ తెల్లవారుజామున దగ్గర గొడపలు తీసుకొని చక్కగా గొడపలు తీసుకొని నా దగ్గరకు వచ్చారు. తర్వాత అయ్యగారి దగ్గరికి వెళ్ళారు. ముందు అయ్యగారు వాక్యం చెబుతుంటే దేవుడు తప్పకుండా ప్రభు చెప్పారు. ఆ తర్వాత అయ్యగారు అందరి పరిచయం చేస్తున్నారు. ప్రభా నీ బిడ్డ ఉత్తరి నుంచి కన్నీటితో రాత్రి నుంచి ఏడుతున్నా అంటే నన్ను క్షమించి ప్రభా కాళ్ళు పట్టుకున్నప్పుడు నా చేతుల్లో ఇచ్చే 2 చేతుల్లో ఇచ్చి నా కాళ్ళు పట్టుకుంటే అలా పైకి వెళ్ళిపోయాడు. ప్రభు నాకు ఇచ్చాడు పిల్లాడు. తర్వాత అన్నారు, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తారు ఈ దేవుడు ఆకలి చూపిస్తా అంటే లోకాసు వార్త 9:24 వచ్చినాడు. తన ప్రాణం రక్షించుకున్నవాడు పోగొట్టుకోను, నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్నాడు రక్షింపబడ్డ దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు కనబడతాడు దేవుడు? చూడండి, ఏపు కనుక 11 వచ్చినాడు. 11 నీ మనసు తిన్నగా ఆయన వైపు వెళ్ళాలి. నీ మనసు తిన్నగా ఆయన వైపు నిలపాలి. ఎక్కడ నిలపాలి? తిన్నగా ఆయన వైపు నిలపాలి. కానీ ఇక్కడికి వచ్చి ఎంతమంది కూర్చున్నారు? ఇప్పుడు ఎంతమంది ఇంటి పేరు చేసి పెట్టుకున్నారు? తర్వాత ఓటు జెండా పోసిన వారం పడితేమో అని ఎంతమంది అనుకుంటున్నారు? ఇంకా ఏ ఒడిరాలు ఎంతమంది అనుకుంటున్నారు? ఎవరి మనసు ఎలా ఉందో మాకు మా నాయన అక్కడ వాక్యం ఒక ఆమె చేసింది, గౌరవాలు వేసి ఏంటి వచ్చేట్టు పోతుందని చెప్పి ఆ జాతి వేస్తే కొడుకుంటే వాడిని కూడా రమ్మని బయట రమ్మని గౌరవ రమ్మని ఏం చేసిందంటే ఆ బండెక్కి పోయి గౌరవ ఇంటికి పోయి బండి వచ్చింది. ఏంటమ్మా అంత అడావులు వేసి వెళ్ళిపోయాడు అంటే గ్యాస్ పై బంద్ చేయలేదని అనుమానం వచ్చింది. అయ్యా ఏంటంట గ్యాస్ పై బంద్ చేయలేదని బంద్ చేయలేదని అనుమానం వచ్చిందండి. మరి ఇంటికి పోయి బంద్ చేసిన అమ్మాయి బంద్ చేసే ఉందయ్యా. ఏంటంటే సాతాన్ని పెడతాడు. ఇక్కడ ఎంతమంది కూర్చున్నాడు, ఎన్ని పెడతాడు? కూర్చుంటారు 19 కూర్చున్నాడు. గ్యాస్ పై బంద్ చేయాలయ్యా. ఎందుకని అలా పెడతాడు. నీ మనసు తిన్నగా ఆయన వైపు నిలిపినదా నీ చేతుల్లో నుంచి 16 పాపము నీ చేతుల్లోంచి విడిపించినవరా. అప్పుడు నీ హృదయం శుద్ధి చేసుకుంటే, నీ పాపాలను ఒప్పుకుంటే, నీ హృదయం శుద్ధి దావిదన్నాడు 51 కీర్తన 10 వచ్చినాడంటే దేవా నా యందు శుద్ధం చేసేమన్నాడు. ఇలాగా అందుకని మత్తయి 5:8 రాయబడింది. హృదయ శుద్ధి కలవారు తండ్రి వారు, అది చెప్పండి, హృదయ శుద్ధి కలవారు తండ్రి వారు అది దేవుడు నీ కాకపోతే అందరికి ఎవరికైనా పడతాడు. నీ హృదయ శుద్ధిగా ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేసే నన్ను వెతికి తమ చెడు మార్గములను అది కారణం 6:5 వచ్చినప్పుడు చూడండి, నడుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి ఊహకుల్లోని తలంపుల్లోని ఊహత ఎల్లప్పుడూ చెడ్డదని చూసి సత్తాపడ్డాడు. పిల్లగా
యెహోవా మీ కాలమందు ఎటు కాలమందు దీన్ని చెప్పండి 55 రావడం చదవండి. యెషయా 55:6. యెషయా 55:6. యెహోవా యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు వెతకండి. కాలమునందు ఆయనను వెదకుడి. వెతకండి. ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి. వేడుకోండి. భక్తిహీన తమ చెడమార్గములను విడవను, దుష్టులు తమ తలములను మానాడు. వారు ఎవరో తిరిగి ఆయన జారిపడతారు. వాటి భక్తిహీన తమ చెడుతలంపులను చెరువు తెచ్చారు మానుకోవాలి. ఇప్పుడు చెప్పింది ఏంటి? ఆయన 4 కండిషన్లు చెప్పాడు దేవుడు. ఎవరంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినేలా ఎక్కడ తిన్నాడు? ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వినే. ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు? ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు? చూడండి పేరు 1 Pétero 3 చెప్పండి. 1 Pétero 3 చెప్పండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు ఏంటి? ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉంటాయి. ఆయన చెవులు ఎప్పుడుంటాయి? నీతిమంతుల వైపు. చూడండి పేరా యథార్థవంతుల ప్రార్థన. సామెతల గ్రంథం 15:8 రాయబడింది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు. సామెతల గ్రంథం 15:8. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. యథార్థవంతుడు ప్రార్థన చేస్తే ఆనందకరం. తర్వాత 15:29 చదవమ్మా. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తాడు. నువ్వు నీతిగా యథార్థకుడు ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. మరి ఎవరి ప్రార్థన వినడు? ఎవరి ప్రార్థన వినడు? కీర్తన 66:18 చదువు. కీర్తన 66:18. నా హృదయములో నేను పాపం లక్ష్యం చేసిన దేవుడు నా మనవి వినడం. నీ హృదయంలో పాప లక్ష్యం చేస్తే దేవుడు ఈ మనం వినడు. విశాఖ 1:10 చూడండి. నేను మిమ్మల్ని చూడకుండా చేస్తే కన్నుడు తప్పుకుంటాడు. ఈ బాగా ప్రార్థన చేసిన నేను వినడం. అసలు మిమ్మల్ని చూడదు, నేను మీ కన్నుడు తప్పుకుంటాను. నేను వినను. ఎప్పుడు నీ హృదయంలో పాపం పెట్టుకొని అక్కడక్కడ పెట్టుకొని ఎక్కడ గోచిన పాపం పెట్టుకొని కాల్చిపోయినా కూడా ఏం ఉపయోగం లేదు. విన్నారా? కాబట్టి మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు నీతి మంచి సమృద్ధిని తెచ్చి మనల్ని విడుదల చేస్తాం. కాబట్టి నేను ప్రార్థన విని వారి పాపములను క్షమించి ఎంతగా క్షమిస్తారంటే ఆయన 103 చదవండి. 103 పడమటి తూర్పు ఎంత దూరమో మనం అతిక్రమం అంత తుడిచోటు చేశారు. ఏమంట? పడమటికి తూర్పు ఎంత దూరం? అసలు పడమటి కలవు, తూర్పు కలవు. తూర్పు పడమటి వేరే. అంత అతిక్రమం తల్లి అక్కడ కుమారుడు జారిపడ్డట్టుగా ఆయన మన జారిపడతాడు. తర్వాత పడమటికి తూర్పు ఎంత దూరమో అంతగా అతిక్రమం దూరపరుస్తారట. కాబట్టి తర్వాత అమ్మ యెషయా 44:22 పడుతుంది. మంచు విడిపోనట్టుగా నేను నీ అతిక్రమణను మా మబ్బు విడిపోనట్టుగా మబ్బు తొలగట్టు నీ పాపములను తుడిచేస్తాడు. మంచు విడిపోయినట్టుగా నీ అతిక్రమణను, మబ్బు విడిపోయినట్టు నీ పాపాన్ని తుడిచేస్తాడు. ఎప్పుడు నీతిగా ఉండి ప్రార్థిస్తున్నప్పుడు, యథార్థంగా ప్రార్థిస్తున్నప్పుడు. కాబట్టి ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశమును నిర్గమకాండం 15:20 మనం ఊహించుకున్న పేరు ఊరికి వచ్చింది. నిర్గమ 15:20. నీ దేవుడు అనే యెహోవాను నిర్గమ 15:26. అది ఐగుప్తులో
నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. కాబట్టి ఆయనే స్వస్థపరిచేదా. ఏ శ్వాస వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా ప్రియులారా. కాబట్టి కింద పడితే ఈ పక్కనే ఒక 4 3 నెలలు అయిపోయింది పెట్టేస్తే. నేను కూడా వాళ్ళు వచ్చి కూర్చొని వాక్యం చెప్తాను చెప్పలేని అనిపించింది. దేవుడు ఏం చెప్తాడు? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. కాబట్టి ఆయన చేస్తాడు. కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మాటను విడిచిన కదా నేను ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశము. కాబట్టి తగ్గించుకొని ప్రార్థన చేస్తావా? దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. బాగుంటుంది. ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, మీ హృదయంలో ప్రముఖ స్థలం ఉంది. హృదయ శుద్ధి కలవారు చెందిలని విన్నాము. దేవుడు మన హృదయాల్ని మమ్మల్ని ఆయన స్వస్థపరుస్తాడు. ఇంకా ఒక 5 నిమిషాల్లో ఈ మీటింగ్ ముగించేస్తాను. కాబట్టి మీరు మీ మనసులో, మీ హృదయాలను మీరు ప్రభుకి ప్రతిష్ఠ చేసుకోండి. ఈ హృదయము ప్రభుది, ఈ ఆలయము ప్రభుది, ఈ స్థలము ప్రభుది. ఈ స్థలంలో ఉన్న మనము దేవుని కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు అడుగులు వేయాలి, నమ్మకముగా ఆయనను వెదకాలి. ఇప్పుడు విన్నాము, ఎవరు ప్రార్థన వింటాడు దేవుడు? అందరి ప్రార్థన వినడు. ఎవరైతే తమను తగ్గించుకుంటారో వాళ్ళ ప్రార్థన వింటాడు. చేయండి, ప్రార్థన చేయండి. మహోన్నతుడైన మా ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీ దయ సంకల్పమును బట్టి, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మిమ్మల్ని బట్టి స్తుతిస్తున్నాము. ఈ సమయంలో మీరే మాతో ఉండి నడిపించండి. ఇది నీవు నిర్మించిన ఆలయం. ఇక్కడ ప్రజల అవసరతను ఎరిగిన వాడు నీవు అక్కడివే. ఈ ప్రజల అవసరతను తీర్చడానికి నీవు ఈ లోకానికి వచ్చావు. ఈ బిడ్డలను మీరు తీర్చి బలపరిచి ఆరోగ్యవంతులుగా చేయండి. ఈ మందిరము ప్రార్థనా మందిరము. ఓ తండ్రి, ఇక్కడ ప్రార్థన నాటబడాలి. అందరూ చెట్టు వల్ల నాటబడాలి. ఓలే వల్ల చెట్టు వల్ల నాటబడాలి. ప్రభా, మేము, మా పిల్లలము, మా కుటుంబము, మేమందరము నీకు సాక్షులుగా ఉండాలి. తండ్రి, ఈ మందిరములో నీ కార్యాలు చూడాలి, బలమైన కార్యాలు చూడాలి. బలమైన నీ ఆత్మీయ కార్యములు మేము చూసినట్టు మీరే మమ్మల్ని బలపరచండి. మీ కార్యములు జరిగించి వాడుకోండి. ఈ ప్రత్యేకమైన ఆత్మతో, మీ శక్తితో, మీ కృపతో మీరు నింపమని యేసు నామమున వేడుకొంటున్నాము తండ్రి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఆయన ప్రేమించే బిడ్డలకు ఇక్కడ ఉన్న మనందరికీ ప్రభుత్వమైన ఆత్మ తోడుగా ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. సలీము గారు ఎక్కడున్నారు? మీరు రాగలుగుతారా? చెప్పేసానా? ఉన్నేలే, మీరు వచ్చి చెప్తారా, నన్ను చెప్పమంటారా అని అడుగుతున్నాను. మా ఆహ్వానం అందుకుని వచ్చిన మీ అందరికీ మా నిండైన హృదయపూర్వక వందనాలు. వచ్చిన వారందరికీ భోజనాలు ఉన్నాయి. అక్కడ అందరికీ ఒకేసారి కూర్చోవడానికి అవకాశం ఉండదు. వెనకున్న వారు ముందు వెళ్ళి, షుగర్ పేషెంట్లు, అనారోగ్యంగా ఉన్నవాడు ముందు వెళ్ళండి. ఎవరైనా కానుకలు దేవుని కొరకు ప్రతిష్ఠించాలని మనసు కలిగిన వారు ఉంటే అక్కడ మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బాక్సులు పెట్టి ఉన్నాము. మీరు ఎవరైనా కానుకలు కొత్త మందిరములు దేవునికి ప్రతిష్ఠ చేయాలి అని ఆశ కలిగిన వారు ఉంటే దాని లోపల మీ కానుకలను మీరు హృదయపూర్వకంగా ఇవ్వవచ్చును. ఈ అనారోగ్యులు, బలహీనులు, మరి షుగర్ పేషెంట్లు ముందుగా మీరు లైన్లోకి వెళ్ళండి. మిగిలిన వాళ్ళందరూ మందిరంలో కూర్చోండి. రాబాబు
అక్కడ కాంతులు పెట్టాము. ఓ అంతేనా? అయితే బస్సు కాబట్టి భోజనం చేయాల్సిన వాళ్ళు మీరు వెళ్ళి ఇంకా ఆడవాళ్ళకు ఒక పక్క పెట్టుబడింది, మగవాళ్ళకు ఒక పక్కన ఉంది. మగవాళ్ళు అదృష్టవంతులు, తక్కువ మంది ఉన్నాం. మీరైతే లైన్లో ఉండండి. మేము కూడా అక్కడికి వస్తాం. అయ్యగారులని విశ్వాసాన్ని ఏమీ లేదు అక్కడ, అందరూ సమానం. ప్రవళించిన పరమాత్ముడవు నీవు పశుభాలుడవు పశుభాలుడవు